హలో హాయ్ నమస్తే. నేను మీ కామిక్ ఆనంద్. వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్స్. సో ఈ రోజు మనతో ఉన్నటువంటి ఒక స్పెషల్ గెస్ట్ ఎవరనుకుంటున్నారా? 3 రంగాల్లోనూ నంది అవార్డులు గెలుచుకున్నటువంటి ఒక స్పెషల్ పర్సన్. అదే విధంగా సినీ రంగంలో ముందుకు దూసుకువెళ్తూ 'రాజన్న' సినిమాలో ఒక మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్నటువంటి మన సమ్మెట గాంధీ గారైతే మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. ముందుగా జైత్ర మీడియా ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చెప్పండి ఆనంద్. సో ఈరోజు మిమ్మల్ని చూడడం, కలవడం చాలా హ్యాపీగా ఉంది. బిజీ షెడ్యూల్స్ పెట్టుకుని మాకు కేటాయించినందుకు టైం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే మీ సినీ ప్రస్తావన ఎక్కడి నుంచి మొదలైంది? సినీ ప్రస్తావన కావాలా? ఇంక అంతకుముందు నటనా ప్రస్తావన. నేను ప్రతిదాన్ని అడుగుతాను, పోసుకొచ్చినట్టు అడుగుతాను మిమ్మల్ని. సినీ ప్రస్తావన అంటే 1987లో చైతన్య అని ఒక సినిమా వచ్చింది. సత్యమూర్తి గారు, రైటర్ సత్యమూర్తి, దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ ఫాదర్. ఓకే. వాళ్ళ తోడళ్ళు గారు మాతో వర్క్ చేసేవాడు. నేను బీడీఏలో వర్క్ చేసేవాడిని. భారత్ డైనమిక్స్ లిమిటెడ్, సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్, డిఫెన్స్. మేమంతా కలిసి పని చేసేవాళ్ళు. మురళీమోహన్ రావు గారిని, నేను ఆయనకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ళ తోడళ్ళు గారే సత్యమూర్తి గారు. ఓకే. నాకు ఈ నటన రంగం మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, అంతకుముందు నాటకాలు వేసేవాడిని కాబట్టి, సినిమా తీస్తున్నారు చైతన్య సినిమా, ఆయన డైరెక్షన్ రెండని చెప్పి నేను మద్రాసు తీసుకెళ్ళాడు ఆయన మురళీమోహన్ రావు. ఓకే. ఫస్ట్ టైం కెమెరా ముందు చైతన్యం అనే సినిమాలో చేసే ఒక సీన్ రాళ్ళపల్లి గారితో. ఆ తర్వాత ఆయన సినిమాలో 2 సినిమాల్లో చేశాను. ఆ గ్యాంగ్ లీడరు, తర్వాత సూపర్ ఎక్స్ప్రెస్ అట్టినలో కూడా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాడిని. ఎందుకంటే హాబీగా, అవును, అంటే జాబ్ ఉండేది కాబట్టి, జాబ్ వలన ఒకవేళ ఈ సినిమా పిచ్చలో పడి చెడిపోతామన్న భయం చేత జాబ్ వదిలిపెట్టుకోకుండా అప్పుడప్పుడు వెళ్ళి హాబీగా చేసేవాడిని. మరి జాబ్ వదిలేయాలి సినిమా కోసం అని ఎప్పుడు అనిపించలేదా మీకు ఎప్పుడైనా? మంచి ప్రశ్న. ఎందుకంటే నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. 3 ఇంజనీర్లు చేశారు. వాళ్ళు 3 పెళ్ళిళ్ళు చేశారు. రెస్పాన్సిబిలిటీ అయిపోయినాయి. తర్వాత నాకు ఈ నటన రంగం మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, ఈ సీరియల్స్ కానీ సినిమాలు కానీ ప్రయత్నం చేద్దాం అనుకుని 2005లో వాలంటీర్మెంట్ తీసుకున్నాను. ఓకే. వాలంటీర్మెంట్ తీసుకుని బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత 2-3 సీరియల్ చేశాను, మంచి సీరియల్స్. ఆ తర్వాత మా గురువు గారు విజయేంద్ర ప్రసాద్ గారు, మీ మీడియా ద్వారా ఆయనకి పాదాభివందనం చేస్తున్నాను. అదే రచయిత, డైరెక్టర్ రాజమౌళి గారి ఫాదరు. ఆయన నన్ను రాజన్న సినిమాకి పిలిపించి ఆ సాంబయ్య క్యారెక్టర్ నాకు ఇచ్చారు. ఒక స్టేజ్ ఆర్టిస్ట్ కావాలి అనే ఉద్దేశం మీద. యాక్చువల్లీ అందరూ అనే విషయం ఏంటంటే, రాజన్న తర్వాతే మీకు మంచి గుర్తింపు వచ్చింది. అంతకుముందు ఎన్ని సినిమాల్లో నటించినా సరే గుర్తింపు రాలేదు అన్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం సదభిప్రాయమే. రాజన్న సినిమాలో నాకు ఆవేశం లేకపోతే నేను సినీ రంగంలో లేను. ఓకే. అదంతా మా గురువు గారు విజయేంద్ర ప్రసాద్ గారు చలవే. ఓకే. ఆ తర్వాత నేను ఇప్పుడు 125 వరకు సినిమాలు చేశాను. ఓకే. దీంట్లో మంచి సినిమాలు వచ్చినాయి, చెడ్డ సినిమాలు వచ్చినాయి, చిన్నవి వచ్చినాయి, పెద్దవి కూడా వచ్చినాయి. ఆ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు వేణు శ్రీరామ్ గారు, మహానుభావుడు, ఆయన మంచి క్యారెక్టర్ ఇచ్చాడు వకీల్ సాబ్లో. దిల్ రాజు గారు, వేణు శ్రీరామ్ గారు, కోడేటర్ బావి గారు కూడా వీళ్ళు నాకు ఎంకరేజ్ చేశారు. మళ్ళీ వకీల్ సాబ్లో చాలా మంచి క్యారెక్టర్ వచ్చింది. దాని తర్వాత వెబ్ సిరీస్ ఒకటి వచ్చింది, పోలూరి కృష్ణ గారు, అలాగే అనురాధ మేడం గారు. వాళ్ళు నాకు దాంట్లో మంచి పరదేశ్ అని ఒక, మీరు చూసారో లేదు, రిక్కీ వెబ్ సిరీస్. చాలా 16 కోట్ల వ్యూస్ వచ్చిన ఏకైక షార్ట్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి, అవి చూసారు చాలా. దాంట్లో మంచి క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్. ఆ విధంగా ఆ పేరు ఒక గుర్తింపు వచ్చింది. గుర్తింపు లేక సినిమా రంగంలోకి వచ్చారా, లేకపోతే రంగస్థలంలోనే ఉండిపోవాలని ఎందుకని? అందులో ఏమి లేదు, రంగస్థలం చేసాం, చాలా చేసాం. మా బీడీఎల్ మేనేజ్మెంట్ కానీ, మా తోటి ఎంప్లాయీస్ కానీ మాకు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ విధంగా పరిషత్తుకి వెళ్ళాడు పోటీలకి వెళ్ళి చాలా ప్రైజులు తీసుకొచ్చాం. నాకు ఒక్కడికే పర్సనల్ గానీ 200 ప్రైజులు ఉన్నాయి నాకు. అయితే ఆ నటరంగం అంతా ఆగదు కదా, ఒక్కసారి ముఖం మీద రంగు పడితే ఆ జిల అనేది ఆగదు. కాబట్టి ఓకే, మనం నటన రంగంలో మంచి మంచి అవార్డ్స్ వచ్చినాయి కదా, సీరియల్స్ సినిమాలు కూడా ప్రయత్నం చేస్తే ఏముందన్న ఉద్దేశంతో బయటకు వచ్చాం. సరే, మనం ఆ పేరు సంపాదిస్తామా పోతామని మనకు తెలియదు, కానీ ఏదైనా ఒక బ్రేక్ రావాలి కదా. ఆ బ్రేక్ నాకు రాజ్యంలో వచ్చింది. దాని తర్వాత వెనక్కి తిరిగి చూడుకోకుండా 125 సినిమాలు చేసేప్పుడు నేను. 125. దాంట్లో కూడా అవార్డు రావడం నాకు ఆనందం కదా. నంది అవార్డు ఇచ్చారు ఆ సంవత్సరం. ఫస్ట్ అది యాక్చువల్ చెప్పాలంటే రాజన్న ఫస్ట్ సినిమా అని చెప్పొచ్చు. దాంట్లో నాకు నంది అవార్డు రావడం బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. ఆ తర్వాత వాళ్ళది అన్నపూర్ణ స్టూడియో పుట్టింటి పొడిచారని సీరియల్లో ఒక నంది అవార్డు రావడం. అంతకుముందే నాటకంలో అలసాని పెద్దనని దాంట్లో శ్రీకృష్ణదేవరాయల వేషానికి కూడా నాకు నంది అవార్డు వచ్చింది. అన్ని రంగాల్లోనూ నంది అవార్డులు గెలుచుకున్నటువంటి. అవును, అంటే బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఈ 3 రంగాల్లో నంది అవార్డులు తెలుసుకుని నేను ఒక్కనే ఉన్నాను, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.
ఆ తర్వాత రెక్కీలో కూడా సంతోషం అవార్డు కొండేటి సురేష్ నాకు ఆ, 2022కి బెస్ట్ విలన్ అవార్డు ఇచ్చాడు. ఓకే. దాంట్లో కూడా మీరు అవార్డు. ఎలాంటి పాత్రలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు? నేను మామూలుగా అయితే నాటకాల్లో విలన్ చేసి ఎక్కువ. ఆ, నాకున్న 200 అవార్డ్స్‌లో 100 అవార్డ్స్ విలన్‌కే ఉన్నాయి నాకు. ఉమ్, కానీ మా గురుగారు రాజన్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నన్ను మార్చేశాడు. అవును. ఎవరు పిలిచినా గానీ ఆ రైతు వేషం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫాదరు ఇటువంటి క్యారెక్టర్లే ఇస్తా ఉన్నారు. ఆ, సరే వచ్చిన అవకాశం ఎందుకు వదులుకోవాలి? ఓకే. మధ్యలో మాత్రం కృష్ణగాడి వీర ప్రేమ గాథలో హను రాఘవపూడి గారు మంచి వేషం ఇచ్చారు. ఒక కామెడీ విలన్ క్యారెక్టర్. ఉమ్, సినిమా హిట్ అయింది. నా క్యారెక్టర్ కూడా బాగా హిట్ అయింది. ఓకే. నాకు విలన్ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. ఓకే. కొన్ని కొన్ని సందర్భాల్లో బాలయ్య బాబు గారితో వేదికను పంచుకున్నారు. ఆయన అంటే ముందు- అఖండ సక్సెస్ మీట్ అప్పుడు. ఆ, ఆయనకి పద్యాలు ఇష్టం కదని చెప్పి ఓకే. బోయపాటి సీని గారు మమ్మల్ని అడిగారు అన్నమాట ఆర్టిస్టుని. ఆ. ఏమన్నా మాట్లాడతారా మీరంటే మాట్లాడతాం సార్ అన్న. ఓకే. మాటలు కాదు కానీ సరదాగా 2 పద్యాలు వదులుతాను సార్ అని చెప్పాను. దాంతో సరే అని అవకాశం ఇచ్చారు. ఆ, బాలయ్య బాబు గారికి ఇష్టం కదా అని అప్పుడు 2 పద్యాలు పాడాను. ఆయన కూడా నాతో శృతిగా అవును. హ్యాపీ. ఆయనకి చాలా ఇష్టం కదా. సో ఆయన దగ్గర వినిపించినటువంటి పద్యం మా ప్రేక్షకుల కోసం, జైత్ర ఇది ఎంటర్టైన్మెంట్ కోసం. చాలా చాలా సీరియస్ చాలా ఛానల్లో కూడా ఇదే పాడాను. సరే మీ కోరిక మాత్రం పాడతా. ఆ, తెలుగు గురించి శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడు అప్పుడే రాశాడు తెలుగు గురించి మహానుభావుడు. అంటే తెలుగదేలయల్ల దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగు కండ ఎల్ల నృపులు గొలు వయరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స ఇది పాడు. వండర్ఫుల్. ఇంకొకటి విషయం ఏంటంటే, ఒక పద్యాల్లో ఒక ఫన్నీగా ఇంకొకటి ఉంటది, అది పాడతారు కదా. అది బట్టతల మీద పద్యం. ఆహా. బట్టతల మీద పద్యం అంటే ఆముదాల మురళి గారని ఉమ్, ఆయన అష్టావధానం శతావధానం చేసేవాడు. ఆయన ఓకే. తిరుపతి. ఆ, ఆయన నాకు ఎక్కడో పద్యం వేరు ఒక ఈవెంట్లో. ఉమ్, ఆయన ఏదైనా సరదాగా ఉన్న పద్యం ఒకటి పంపండి సార్ అన్నా నేను. ఉమ్, బట్టతల మీద ఒక పద్యం రాసి పంపించారు ఆయన. ఉమ్, అంటే బట్టతల ఉన్న వాళ్ళు చాలా బాధపడతా ఉంటారు కానీ ఆ. బాధపడవలసిన పని లేదు. బట్టతలం వల్ల ఉపయోగాలు ఏమిటి అనేది ఆయన ఒక పద్యం రాసి పంపించాడు. దాన్ని నేను శృతి చేసుకుని సరదాగా పాడుతూ ఉండేవాడిని. అదే యూట్యూబ్లో పెట్టడం అది చాలా వైరల్ అయింది పద్యం. అవును. అది కావాలా మీకు? అదొకటి. ఇంకొకటి ఏంటంటే, ఆ పిడిగిరాళ్ళ అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ఒకటి పద్యం మీరు చెప్పారు ఒకటి. అదే ఆహా. శ్రీనాథుడు అది కూడా మా ప్రేక్షకుల కోసం ఆ 2 పద్యాలు వాళ్ళు కావాలి. పల్నాడు వాళ్ళు బాధపడతారేమో. లేదు లేదు లేదు, ఆ, అందరూ ప్రేక్షక హృదయాలు అందరూ కూడా ఆదరిస్తారు, అభిమానించే వాళ్ళే గానీ ఆ, బాధపడే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. ప్రయత్నం చేస్తాను. అయితే బట్టతల వల్ల ఉపయోగాలని చెప్తా. తలను నిరాశడు తగులాట ఉండదు, క్షౌరశాలకు వెళ్ళు కర్మ లేదు, పేలు కొంపలు గట్టు పెను బాధ తప్పును, చుండ్రు బాధలు తప్పి సుఖము కల్గు, పెళ్ళాము కోపాన పెనుగులాడెడు వేళ జుట్టింత దొరకదు పట్టుకొనగా, అద్దము దువ్వెనల అవసరమే లేదు, పరవనితలు వెంట పడుట కల్ల, కడకు కుంకుడు సీకాయ ఖర్చు మిగులు, తలకు స్నానంబు చేయుట సులభమవును, ఇన్ని గణనీయ లాభంబులెంచి చూడ, బట్ట తల కల్గు వాడే పో భాగ్యశాలి. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. రియల్లీ చెప్తున్నాను, మీ పద్యాలు కానివ్వండి, ఆ రంగస్థలంలో ఎంతో మంది హృదయాల్ని మెప్పించారు. సో అసలు చిన్నతనంలోనే మీరు రంగస్థలానికి ఎంట్రీ ఇచ్చారా? అంటే నేను 8th క్లాస్లోనే నాటకం వేయించారు అబ్బాయి. మా క్లాస్ టీచర్ జానకిబాయి గారని. ఆ, 8th క్లాస్ చదువుతుండే యాన్యువల్ డే అయితే యాన్యువల్ డే అవుతుంటాయి కదా, ఒక్కొక్క క్లాస్ వాళ్ళు ఒక నాటిక వేయటం. అది అటు దాంట్లో నాకు చూడపోతే చుట్టాలు పట్టుకుంటే తెయాలని ఒక కామెడీ ఓకే. నాటికలో నాకు వేషం వేయించారు. ఉమ్. ఇక నా పుంచి పట్టుకుంది గుల. దాంతో అప్పటి నుంచి నాటకాలు వేస్తూనే ఉన్నాం. ఆ, ఆ తర్వాత నాకు రాజన్న సినిమాలో అవార్డు ఇచ్చిన తర్వాత మా ఊరు పెడన, బందర్ దగ్గర పెడన, మన నేలకొండపల్లి అని చిన్న విలేజ్. ఓకే. నేను అక్కడి నుంచి ముందులూరు అని ఒక 5 కిలోమీటర్లు వెళ్ళి చదువుకునేవాడిని. ఉమ్, వాళ్ళు మన మండలంలో ఒకడికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు వచ్చిందని చెప్పి మా ఎమ్మెల్యే గారు, ఆ మేయర్ వీళ్ళందరూ పిలిపించి నాకు సన్మానం చేశారు. ఉమ్,
సన్మానం చేసినప్పుడు తర్వాత నేను ఎప్పుడు 67లో వదిలిపెట్టిన తర్వాత జానకి బాయ్ మేడం అసలు నేను కలవలేదు. ఉమ్, ఆవిడ గురించి ఎంక్వైరీ చేసి ఎక్కడ ఉందో ఆవిడ అడ్రస్ తీసుకుని వెళ్ళి నాకు ఇలా సన్మానం చేస్తానమ్మా రాజ్యంలో సినిమా చేశాను నేను చూశానయ్యా, ఉమ్, నువ్వెవరో నాకేం తెలుసయ్యా, నేను చిన్నప్పుడు ఎప్పుడు చేశాను నాకు అసలు గుర్తే లేదు అన్నాడు. మీరు రెండమ్మా ముందు మీకు నేను సన్మానం చేసుకున్న తర్వాత నేను సన్మానం చేయించుకుంటానని చెప్పి తీసుకెళ్ళి చేయించాను. ఉమ్. ఆవిడ పెట్టిన భిక్ష చెప్పాలండి ఇది నాకు. ఓకే. అయితే మీరు రంగస్థలానికి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇంట్లో తల్లిదండ్రుల ప్రోత్సాహం కానివ్వండి ఎలా ఉండేది? మా ఎందుకంటే నాన్నగారు ఇవన్నీ మీకు చదువుకుని మంచి జాబ్ చేస్తున్నాం అనుకో, జాబ్ కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి మీరు ఎలా అనిపించేది? ఎలాగంటే నేను చదువుకుని చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు బాగా పద్యాలు ఇష్టం, హరికథలు ఇష్టం, బుర్రకథలు బాగా ఇష్టం ఆయనకి. ఆ, హరికథలు ఎక్కడ అయితే మా ఊరి నుంచి 5 కిలోమీటర్ల దూరం హరికథ ఉందని తెలిస్తే కనుక నన్ను తీసుకెళ్ళేవాడు కనుక. ఓకే. హరిదాసు పాడిన పద్యాలు గట్టిగా పట్టుకుని వచ్చేటప్పుడు నేను పాడుతూ ఉండేవాడిని వాటిని. ఉమ్, పాడుతుంటే మా నాన్నగారికి ఏంటి వీడు వాయిస్ బాగానే పాడుతున్నాడు, వీడికి ఏదైనా హరికథ నేర్పిస్తే బాగుంటుందేమో అని చెప్పి అప్పుడు సుబ్బారావు గారు అని ఒక ఆయన ఉన్నాడు మచిలీపట్నం, అక్కడ తీసుకెళ్ళాడు. ఓకే. 8th క్లాస్లో ఉన్నాడు, నాకు గుర్తు బాగాను. ఆ, మా అబ్బాయి పాటలు అవి పాడుతూ ఉంటాయండి, మీరు హరికథలు చెప్తుంటే ఆ పాటలు పట్టుకుని పాడుతుంటాడు, మీరేమన్నా హరికథలు నేర్పిస్తారా అన్నాడు. ఉమ్, అంటే మీరు బాగా చదువుతాడా పిల్లడు, బాగా చదువుకుంటాడండి, ఎందుకు అనవసరం చెడగొడతాడు జీవితం, మేము ఇప్పుడు హరికథలు చెప్పలేక మాకు ఎక్కువ గిరాకీ లేక మేము ఏడుస్తున్నాము, వద్దండి చదువుకొని పిల్లని వెనక్కి పంపించాడు మమ్మల్ని. ఉమ్. లేకపోతే ఒకవేళ నేను హరిదాసు అయ్యిండేమో ఆ, చెప్పలేము. కానీ బట్ మా నాన్నగారికి ఇంట్రెస్ట్ ఉండేది. ఆ, ఆ ఇంట్రెస్ట్ మా నాన్నగారు నాకు సజెషన్ చేస్తూ ఉంటాడు నాటకాలు వేసేటప్పుడు. మైక్ ముందు అప్పుడు ఏంటి మైక్ ముందు గట్టిగా ఎవరు మాట్లాడితే ఆడు బాగా యాక్ట్ చేసినట్టు ఫీల్ అయ్యడం. అవును. అది కాదు నాన్న, ఇంట్లో మనం సరదాగా ఎలా మాట్లాడుకుంటాం ఆ విధంగా మాట్లాడితేనే అది నాటకం అని చెప్పాడు మా నాన్నగారు. ఉమ్. ఉమ్. ఇంకొక విషయం ఏంటంటే, సో సినిమాలో మీరు చేయవలసిన పాత్రల్ని ఇంకెవరైనా చేయడం ఎలా ఉంది? మీకు ఏమైనా తెలిసి బాధపడిన విషయాలు ఏమైనా ఉన్నాయి? అస్సలు ఏ విషయంలోనూ బాధపడేది లేదబ్బాయి అన్నది. ఎందుకంటే ఇది మహాప్రపంచం, అవును. ఎన్నో సినిమాలు అవుతుంటాయి, అన్ని సినిమాల్లోనే మనం చేయాలని మనం పెట్టుకోవడం అనవసరం. ఎంతోమంది బతకాలి, వాళ్ళు ఎంత అభిలాషతో ఫీల్డ్లోకి వచ్చి ఉంటారు, ఎవరికి అవకాశం దొరికితే వాళ్ళకి చేస్తూ ఉంటారు. పైగా ఒక డైరెక్టర్ కానీ నిర్మాత కానీ పలానా క్యారెక్టర్కి ఆనందే కావాలి, పలానా క్యారెక్టర్ సమ్మిట్ గాంధీ కావాలంటే వాళ్ళనే పెడతారు, ఉమ్, అమెరికాలో ఉండ పిలిపించి పెడతారు. లేదు ఈ క్యారెక్టర్ కథ అనవసరం అనుకుంటే తీసుకోరు. ఉమ్, కాబట్టి వేరే క్యారెక్టర్ మనకు వచ్చిందా, మన క్యారెక్టర్ వేరే వాళ్ళకి పోయిందా అన్న దాని గురించి బాధే లేదు. ఉమ్, ఎప్పుడంటే మన క్యారెక్టర్ అని అనుకుని తీరా మనం షూటింగ్ వెళ్ళిన తర్వాత కాదనుకుని ఏదైనా గొడవ పడి మనం తీసేసి వేరే వాళ్ళు పెట్టినప్పుడు అప్పుడు కొంచెం బాధపడతాం. ఉమ్, మనం గొడవ పెట్టుకుని అసలు ఉద్దేశాలే ఎవరి దగ్గర మన దగ్గర ఉండవు, ఉమ్, నెగిటివ్ అప్రోచ్ అసలు ఉండదు నాకు, ఉమ్. అంత పాజిటివ్ కావాలి. పిలిచారా వెళ్ళామా చేసుకున్నామా వచ్చేసాం, మిగతా విషయాలు నేను పట్టించుకోను. అంటే పెద్ద సినిమాలకి కాస్టింగ్ ఉంటది కదా, ఉంటుంది. సో ప్రతి ఒక్కరు చేయవలసిందే, ఆడిషన్ ఇవ్వాల్సిందే కదా, అలాంటి సందర్భాలు ఏమైనా? ఆడిషన్ అన్నిటికి ఉండదు నా మెయిన్ క్యారెక్టర్ అందరికీ ఆడిషన్ ఉండదు. చిన్న చిన్న క్యారెక్టర్లు ఉంటే ఒక సీన్ క్యారెక్టర్ ఉంటే ఆడిషనే. కానీ ఆ, ఇప్పుడు పెద్ద క్యారెక్టర్ ఉందనుకోండి, ఇప్పుడు ఆ క్యారెక్టర్ని రాసినప్పుడు మెయిన్ క్యారెక్టర్ని రాస్తారు. పలానా క్యారెక్టర్ రైతు క్యారెక్టర్ ఉంది సమ్మిట్ గాంధీ, ఆప్షన్ ఏమైనా చూడండి అయ్యా, ఇంకో ఎక్స్ పోయి ఏదో పెడతారు. సమ్మిట్ గాంధీ ఫోన్ చేయండి అయ్యి ముందు ఎంతో ఎంతో కనుక్కుంటాడు. ఫస్ట్ మేనేజర్ ఫోన్ చేస్తాడు. మేనేజర్ ఫోన్ ఏంటంటే పాపం నిర్మాతకి ఏదైనా లాభం చేయాలనే కదా. అవును. మీరు ఎంత తీసుకున్నారు అబ్బాయి, నేను 50 రూపాయలు తీసుకున్నాను అన్నా అనుకోండి, ఆ, అంత లేదండి 10 రూపాయలు అంటున్నారు వాళ్ళు ఉమ్, అంటాడు. మరీ తక్కువ 40 అన్నా చేయవయ్యా, ఆ, పోలీ 20 ఓకేనా, ఆ, 30 అన్నా చేయవయ్యా, సరే ఓకే అంటే ముందు ఎంక్వైరీ చేసి పెడతారు వాళ్ళు. ఓకే. మేనేజర్ తెలుసు ఎవడైనా తీసుకుంటున్నాడు, ఉమ్, దాన్ని బట్టి 50 వరకు 30 నుంచి 50 వరకు ఉన్నాడు అన్నా అనుకో సపోజ్, ఉమ్, ఈ 30కి తీర్చడానికి చూస్తాడు అతను. ఓకే. ఇది అతని డ్యూటీ, అతని పాపం. అవును. అలా చేసి ఓకే చేస్తారు. లేదు నేను 50కి తగ్గనయ్యా అన్నా అనుకో, సర్లే నేను ఫోన్ చేస్తాను ఊరుకుంటాడు, ఇంక ఫోన్ చేయడు, సెకండ్ ప్రిఫరెన్స్కి వెళ్తాడు, థర్డ్ ప్రిఫరెన్స్, ఆ విధంగా వెళ్తాడు. ఇంకొక విషయం ఏంటంటే మేనేజర్స్ మీరు ఎట్లా అంటే, సో ఇద్దరికి ఒక డీల్ కుదుర్చుకుని అతనికి ఒక 50% ఇట్లా ఉంటదంట కదా. అయ్యి ఇంతవరకు నాకైతే అట్లా లేదండి. ఆ, అసలు మీ ఎవ్వరు వరకు ఏమైనా వచ్చిందా ఇట్లా? లేదు. నన్ను డబ్బులు అడిగింది కూడా ఎవ్వరు లేదు అసలు. ఆ, ఇంతవరకు ఏమీ లేదు. ఎవరైనా ఆప్యాయంగా బాబాయ్ ఎంత అంటాడు, అబ్బాయి 50 అంటున్నారు, 50 తీసుకున్నారు బాబాయ్, 60 తీసుకుని చెప్పాను అనుకో, అంత లేదు బాబాయ్ బడ్జెట్, మనకి 25 30 ఉంది బాబాయ్, ఉమ్, ఏదో ఒక 40 అన్నా చేయబాయ్ బాగోదంటే దాన్ని బట్టి ఓకే అవుతుంది. దాన్ని వాళ్ళ బడ్జెట్ బట్టి పెద్ద సినిమా అనుకోండి, ఉమ్, ఇప్పుడు 100 150 కోట్లు
బడ్జెట్ ఉంది, మనం 60 వెళ్ళాం అనుకోండి, 60 లేదండి 40 ఓకే చేయండి, 50 ఖాయం చేయండి రాసేస్తాడు. ఓకే. చిన్న సినిమా అనుకోండి ఎంత తక్కువగా తీయాలని అంత ప్రయత్నం చేస్తారుగా. హ్మ్. ఇప్పుడు ₹1,00,00,000 బడ్జెట్‌కిని 100 కోట్ల బడ్జెట్‌కి తేడా లేదు. దాన్ని బట్టే మాట్లాడుకొని ఫ్లెక్సిబుల్‌గా పోవాలి ఆర్టిస్ట్ ఎప్పుడైనా సరే. అవును. ఫ్లెక్సిబుల్‌గా పోతే ఎక్కువ కాలం ఉంటాడు ఫీల్డ్‌లో. ఓకే. లేకపోతే మీరు చూడడానికి ఆన్ ద స్క్రీన్ మీద ఒకలా కనిపిస్తారు. బయట ఒకలా కనిపిస్తారు. కానీ బయట మిమ్మల్ని గుర్తుపడుతున్నారా? బాగా గుర్తుపడుతుంది. రమ్మన్నారు అక్కడ నిలబడ్డా నేను వచ్చి. ఆ! ఎక్కడికైనా మామూలుగా క్యాబ్‌లో వెళ్ళిపోతా. బండి గిన్ని తీయను. ఆ! సరే మీరు అక్కడ ఉన్నారు కదా అని చూస్తూనే అందరూ చూసి ఎవడో ఒక ఫోటో అన్నాడు. ఆ! తప్పదివ్వాలి. ఆ! ఈసారి వచ్చేవాళ్ళు చూస్తా పోతా ఉన్నారు స్టూడెంట్స్. ఆ! అందుకే అటు తిరిగి నిలబడ్డా ఇంకా. ఎందుకని మంచిదని. ఆ! ఎందుకని వాళ్ళు ఫీల్ అవుతారు ఒకవేళ ఫోటో లేకపోతే. అవును. ఎంతగా చూస్తా ఉంటారు. మనకేదో కొంచెం ఇబ్బందిగా ఉంటా ఉంటది. హ్మ్. సరే అని చెప్పి ఉంటుంది బయటికెళ్తే బాగా గుర్తుపడతారు బాగా. ఓకే. రంగస్థలంలో బాగా సంపాదించారా? లేక ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బాగా సంపాదించారా? రంగస్థలంలో రూపాయి సంపాదించడం పోగొట్టుకుందని. ఆ! రంగస్థలంలో సంపాదించడం అంటే ఉండదు. ఆ! మనం సొంత ఖర్చు పెట్టుకుని పెట్టడమే. హ్మ్. తర్వాత సీరియల్‌లోకి వచ్చిన తర్వాత ఎంతో కొంచెం ఇది గాని బట్ సినిమా ఫీల్డ్‌కి వచ్చిన తర్వాత డబ్బులు బాగానే సంపాదించాం. ఆ! ముసలితనంలో సంపాదన ఎక్కువైంది. అంతకుముందు ఆ! జాబ్ చేసేటప్పుడు పిల్లల్ని చదివించడం సరిపోయింది. ఓకే. తర్వాత ఈ ఫీల్డ్‌లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా సంపాదన పెరుగుతుంది. హ్మ్. ఇంక అలవాట్లు లేవు కాబట్టి. అలవాట్లు ఉంటే ఏది ఉండదు. అవును. సంపాదన అనేది ఉండదు. రూపాయి మిగలదు. ఆ! ఎందుకని సినిమా ప్రపంచంలో ఉండే అంతా కూడా చాలా వరకు అన్ని అలవాట్లు ఉంటాయన్నమాట. హ్మ్. సో, ఎందుకని మీకు అలవాటు ఎందుకని? ఎందుకు అలవాటు చేసుకోలేదనా మీ ఆ! ఉద్దేశం? ఎందుకని? అంటే మన చుట్టూ ఉంటారు కదా! ఉండాలిగా చిన్నప్పటి నుంచి అలవాటు ఉండాలి కదా! అది ఓకే. అలవాటు అటు లేదు ఎప్పుడు లేదు. మా నాన్నగారు ఒకటే చెప్పేవాడు చిన్నప్పుడు. నాయనా సత్సంగం. హ్మ్. చెడు వాళ్ళతో సావాసం చేయకు. హ్మ్. మంచి వాళ్ళతో సావాసం చెయ్యి. ఓకే. చెరపకురా చెడుదవు. ఓకే. తన కోపమే తన శత్రువు. ఈ గుర్తుపెట్టుకున్నాను 3 మాటలని నాకు ఐడియా పెట్టి పంపాడు. ఓకే. నేను 70లో వచ్చి ఐడియా పెడి 50 సంవత్సరాల క్రితం. ఆ! 55 ఇయర్స్ ఇక్కడికొచ్చిన. హ్మ్. నేను ఏం చేసినా ఒకవేళ చెడు పని చేస్తున్నాను అనుకుంటే మా ఫాదర్ గుర్తుకొస్తాడు నాకు. ఓకే. ఆ దారికి పోను. తర్వాత ఫీల్డ్‌లోకి వచ్చిన తర్వాత ఈ ఫ్రెండ్స్ వాళ్ళు కలిసిన తర్వాత ఫీల్డ్ ఏంటంటే ఇటువంటి తాగుడు గాని, ఇవి గాని అలవాట్లు లేక అసలు ఏమీ లేవనుకుంటే ఎందుకు పనికిరానోడు కింద లెక్క కడతారు సాధారణంగా. అవును. ఎక్కువ మంది. అందుకే ఇప్పుడల్లా సరదాగా ఫ్రెండ్స్ ఎవరైనా ఒక వారం 10 రోజులు ఉంటే కొంచెం హ్మ్. 90 ఎంఎల్ ఒక వీల్ లాంటిదో సరదాగా తీసుకుంటాం. మొత్తానికి అంతే. అంతవరకే తప్పితే ఆ! ఈయన సాయంత్రం రాగానే బాటిల్ లేపేసి హ్మ్. తెల్లారి సరిగ్గా షూటింగ్‌కి వెళ్ళకండి. ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు ఏమి చేయలేదు ఇంతవరకు నేను. ఓకే. అలవాటు లేవు. ఓకే. ఓకే. మనకి పెద్ద హీరోస్‌తో మీకేమైనా ఎక్కువ పరిచయాలు ఉన్న వాళ్ళు, మీకు బాగా రిసీవ్ చేసుకునే వాళ్ళెవరున్నారు మిమ్మల్ని? ఏమి లేదు. ఆ! బాగా రిసీవ్ చేసుకోవటం అనేది ఏమి ఉండదు ఆనంద్ అక్కడ. ఆ! ఇప్పుడు నేను చిరంజీవి గారితో చేశా. హ్మ్. చిరంజీవి గారితో చేశాను. నాగార్జున గారితో చేశా. వెంకటేష్ గారితో చేశా. మహేష్ బాబుతో చేశా. హ్మ్. పవన్ కళ్యాణ్ గారితో చేశా. హ్మ్. బాలయ్య బాబు గారితో చేశాను. మన పని మనం చేసుకొని వచ్చేయటం తప్పితే ఓకే. అక్కడ కూర్చుని వాళ్ళతో మనం ఏదో మన ప్రతాపం మీద వాళ్ళ దగ్గర చెప్పి నేను సాధించిందంతా చెప్పుకోవాల్సినంత అవసరం నాకు రాలేదు. అనవసరం అనిపించింది నాకు. ఓకే. అందులో వాళ్ళ దగ్గరికి వాళ్ళతో క్లోజ్‌గా మూవ్ అవ్వటం నేను అసలు అయ్యేవాడిని కాదు. ఓకే. నేను వెళ్ళటం ఇప్పుడు వకీల్ సాబ్‌లో 20 రోజులు చేశాను పవన్ కళ్యాణ్ గారితో. ఆ! ఓజీలో మనం 12 రోజులు చేశాను. ఓకే. నేను చూడండి మాది పలానా ఊరండి, ఇదండి, మీరంటే నాకు అభిమానం అండి ఇయన్నీ. ప్రతివాడు అభిమానం చెప్తుంటాడు. హ్మ్. అభిమానమే యాక్చువల్‌గా వీళ్ళంతా అభిమానమే. కానీ మనం అన్నీ చెప్పుకోవడం అనవసరం. ఈ అవును. ఓవర్‌గా మాట్లాడుతున్నాడు అనుకుంటాడు వాళ్ళ మైండ్ వాయిస్. అవును. ఆ మాట అనిపించుకోవటం ఇష్టం లేదు. వెళ్ళటం నమస్కారం సార్. వెళ్ళి ఒక మూల కూర్చోవటం, మన సీన్ వచ్చినప్పుడు చేసుకొని బయటికెళ్ళటం. ఓకే. అలా ఎవరితో క్లోజ్‌నెస్ లేదు. కాకపోతే ఈ క్యారెక్టర్ ప్యాడింగ్ ఆర్టిస్ట్‌లది కొంచెం ఎల్‌బి శ్రీరామ్ గారు, ఆ! బ్రహ్మాజీ గారు, అలాగే ప్రకాష్ రాజ్ గారు వీళ్ళందరూ నాకు కొంచెం సరదాగానే మాట్లాడతారు. ఆహా! ఓకే. ఆలీ గారు మీరు చూడగానే గాంధీ గారు అంటారు. ఆ హ్మ్. గుర్తింపు. అదే. మీరు చేసిన క్యారెక్టర్‌లో ఇప్పటి వరకు మీకు మంచి ఛాలెంజింగ్‌గా ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటి? ఛాలెంజింగ్ అంటే రాజన్నే. రాజన్న. రాజన్న అల్టిమేట్. ఆ! ఆ తర్వాత వకీల్ సాబ్. హ్మ్. మళ్ళీ రెక్కీ వెబ్ సిరీస్ అనేది చాలా గొప్పది. ఓకే. ఇప్పుడు ఓజీలో కూడా మళ్ళీ సుజిత్ ఆయన నాకు పిలిపించాడు. హ్మ్. ఓజీలో మంచి క్యారెక్టర్ ఇచ్చాడు ఆయన. ఇక్కడ ప్రెజెంట్ ఇక్కడున్న లొకేషన్స్‌లోనే చేస్తున్నారా? ఔట్ ఆఫ్ ఏమన్నా వెళ్తున్నారా? ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీలో చేశాం. ఆ! సుజిత్ గారు పిలిపించాడు. ఆయన వకీల్ సాబ్ 3 సార్లు చూశాట. ఆ!
దీంట్లో ఓజీలో మంచి క్యారెక్టర్ ఇచ్చాడు మహానుభావుడైన ఓకే. కుర్రోడు, చాలా మంచి కుర్రోడు, చాలా మంచి కుర్రోడు. అంటే ఆ! నాకు వేషం ఇచ్చాడని కాదు కానీ అతని బిహేవియర్ చాలా బాగుంటుంది పిల్లాడిది. ఓకే. ఈసారి ఆ ఓజీలో మంచి గుర్తింపు వస్తుంది. ఓజీలో. అలాగే బాలయ్య బాబుది 109 బాబీ గారు. ఆ! బాబీ గారు కూడా పిలిచి మంచి వేషం ఇచ్చాడు. ఆయన కూడా మీ మీ ఛానల్ ద్వారా ధన్యవాదాలు నిజంగా తెలియజేస్తున్నాను. పెద్ద పెద్ద మూవీస్ అన్ని చేస్తున్నారు అందరూ హీరోస్. బాబీ గారు కూడా పవన్ కళ్యాణ్, నెక్స్ట్ వచ్చేసి బాలయ్య బాబు గారితో చేస్తున్నారు. బాలయ్య బాబు ఇంకా చిన్న సినిమాలు అయితే ఇంకా ఎన్నో లెక్క ఉండవేమో. చిన్న సినిమాలు 35 సినిమాలు ఉన్నాయి అబ్బాయి. మిమ్మల్ని కూడా ముందు ముందు ఇంకా పాన్ ఇండియా మూవీస్ లో చూడాలని అనుకుంటున్నాం. పాన్ ఇండియా మనం చూసేది ఏముంది, పొద్దున ఓజీ రిలీజ్ అయితే పాన్ ఇండియా. అది అయితే ఇంకా ఈ విషయానికి వచ్చేస్తే మీరు అసలు జాబ్ మానేశారా లేకపోతే మీ వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టాను. నేను 33 ఇయర్స్ చేశా ఆ, బీడీఎల్లో. ఓకే. నేను పృథ్వీ మిజైల్లో చేసేవాడిని, క్వాలిటీ కంట్రోల్ మెకానికల్ ఇన్స్పెక్టర్ చేసేవాడిని, మెకానికల్ డిప్లొమా చేశా. ఓకే. ఆ ప్రాజెక్ట్ ఎవరిదంటే అబ్దుల్ కలాం గారిది. ఉమ్, అబ్దుల్ కలాం గారు డెవలప్ చేస్తే మేము ప్రొడక్షన్ చేసాం. మాకు అబ్దుల్ కలాం గారితో డీల్ ఉండేది. ఆయన ఎవ్రీ మంత్ రావటం, ఉమ్, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసి వెళ్తా ఉండేవాడు ఆయన. ఆయన మీటింగ్ పెడితే ఆయన మీటింగ్లో మేము కూడా నిలబడి చూడటం. మహానుభావుడు ఆయన. ఆయనతో రిలేషన్ బాగా 10-15 సంవత్సరాలు ఆయనతో కలిసి చేసాం. బా, ఆ. ఆ, సరే. అయితే ఆ టైంలోనే వచ్చేస్తే ఇండస్ట్రీని వెళ్ళేవాళ్ళు కదా. వెళ్ళేవాడు రోడ్ల తిరిగేవాడు, బలాదూర్ చెప్పలేము. చెప్పలేం కదా, బ్రేక్ రావాలి కదా ఆ, మనకి. ఎందుకంటే 87లోనూ నేను మద్రాసుకి వెళ్తా ఉండేవాడిని. 3 నెలలకు ఒకసారి లీవులు పెట్టి వెళ్ళిపోతా ఉండేవాడిని. నాకు ఎందుకో ఒకసారి అనిపించింది, ఇదేమిటి ఈ సినిమాలు పిచ్చిపడి పోతా ఉన్నాను, పిల్లలు చదువు పాడైపోతాం. చిన్న పిల్లలు అప్పుడు ఉమ్, 8th క్లాస్ 10th క్లాస్ చదువుతుండేవాడు పిల్లలు. ఓకే. ఈ కాదనుకుని ఒకసారి మానేసి, ఇంకా ఉమ్, అటు వెళ్ళిపోయి మానేసి పిల్లలు చదువులంతా పూర్తయ్యే వరకు, వాళ్ళ పెళ్లి అయ్యే వరకు ఇంకా జోలికి పోలా. ఓకే. అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వచ్చాను. ఓకే. ఓకే. వచ్చిన తర్వాత రాజ్యాంగంలో మంచి వేషం పడి. అయితే మీ పిల్లలు ఇప్పుడు ఎంతమంది మీకు పిల్లలు? 2 అమ్మాయిలు 1 అబ్బాయి. మరి ఇండస్ట్రీ వైపు వాళ్ళు ఎవరు కూడా మాకు చెప్పలేదు. ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఓకే. కాకపోతే మా నాటకాలు చూడటానికి వచ్చేవాడు బాగా. ఆ, వచ్చేవాడు మా మిసెస్ కానీ మా పిల్లలు వచ్చేవాడు. ఉమ్, కాకపోతే మా మిసెస్ 2008 ఆవిడ కాలం చేసింది. ఉమ్, ఆరోగ్యం బాగా అనారోగ్యం చేస్తాం. ఓకే. తర్వాత మా బంధువులనే మా మేనగోళ్ళ వరుస ఆవిడ ఉమ్, నాకంటే ఏజ్లో పెద్ద ఆవిడే ఉమ్, ఉండిపెట్ట తీసుకొచ్చాం. అప్పటి నుంచి ఆవిడ ఉండి పెడతా ఉంది. ఓకే. ఇక ఆవిడ వేళకు 4 మెతులు ఉండి పెడతా ఉంటా. హాయిగా ఇంట్లో ఉమ్. భోజనం చేసుకుంటూ హాయిగా నేను సినిమాలో షూటింగ్ చేసుకుంటూ హ్యాపీగా గడిపేస్తున్నాను లైఫ్. పిల్లల ముగ్గురు వెల్ సెటిల్డ్. వెల్ సెటిల్డ్ ఇక్కడేనా? ఇక్కడే. అంటే మా అబ్బాయి కూడా 8 సంవత్సరాలు అమెరికాలో ఉండి వచ్చాడు. ఉమ్, యాక్సెంచర్లో వాడు సీనియర్ మేనేజర్. ఉమ్, ఆన్ సైట్ మీద వెళ్ళి వస్తూ ఉంటాడు. ఓకే. తర్వాత మా చిన్న అమ్మాయి కూడా ఇంగ్లాండ్లో 10-12 సంవత్సరాలు ఉన్నారు. ఉమ్, అక్కడ సిటిజన్షిప్ కూడా వచ్చింది వాళ్ళకి. ఆ, వాళ్ళ కంపెనీ ఇక్కడ పెడితే మా చిన్నోళ్ళు గారు ఇక్కడికి వచ్చాడు జనరల్ మేనేజర్ గారు. ఓకే. వాళ్ళు అందరు సెటిల్. మా పెద్దోళ్ళు గారు వీడియోలోనే ఆయన ఇంజనీరు. ఆ, మా పెద్దోళ్ళు గారు అక్కడ శంకరపల్లి వీడియోలో చేస్తాడు. ఉమ్. అందరు సెటిల్, వెల్ సెటిల్డ్. అయితే ఇంకొక విషయం ఏంటంటే కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి అప్పట్లో అవకాశాలు ఉండేవి. ఇప్పుడు అవకాశాలు ఎట్లా అంటే ఒక ఇన్స్టాగ్రామ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా అవకాశాలు వస్తున్నాయి. కానీ ఎన్నో ఇయర్స్ నుంచి తిరుగుతున్న వాళ్ళకి అవకాశాలు రావట్లేదు. ఇంకా అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. కొత్తగా రావాలనుకునే వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు? కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే ముందు సిన్సియారిటీ కావాలి. ఉమ్, ఈ విషయంలో టైం పంక్చువాలిటీ కావాలి, సిన్సియారిటీ కావాలి. ఇప్పుడు సోషల్ మీడియా కంటే కూడా ఇప్పుడు మామూలుగా వెబ్ సిరీస్ కానీ, సీరియల్స్ కానీ, సినిమాలు కానీ బాగా ఉపాధి బాగా ఉంది ఆర్టిస్టులకి. ఓకే. కాబట్టి దాని మీద భక్తిభావం, వృత్తి మీద భక్తిభావం కలగాలి. దేనికైనా, ఏ వృత్తి అయినా అంతే. అవును. నటన వృత్తి కూడా అంతే. ఆ, ఇప్పుడు సపోజ్ కొత్త కుర్రాళ్ళు వస్తున్నారు, ఆ, వాళ్ళు నేర్చుకోవాలని తపన కావాలి. అవును. తపన ఉండగానే సరిపోద్దు, కృషి కావాలి కదా. అవును. కృషితో పాటు సాధన కావాలి కదా. అవును. ఇవన్నీ ఎలా చేయాలి అంటే ఒక సీన్ ఇచ్చారో ఒక ఆర్టిస్ట్కి, ఆ సీన్ని ఎలా ఓన్ చేసుకోవాలని తెలియాలి ముందు. ఉమ్, డైలాగ్ ఏ రసంలో ఇచ్చాడు, అది హాస్యరసమా లేకపోతే రౌద్రమా, ఏ విధంగా ఉందని తెలుసుకుని దాని ప్రకారంగా డైలాగ్ చెప్పగలిగితే ఆటోమేటిక్గా రాణిస్తారు. ఉమ్, ఎవరు రాణిస్తారు ఏమిటి, కెమెరా విషయం వచ్చేప్పుడు కెమెరాకి ఏ ఫేస్ కరెక్ట్గా షూట్ అవుతుందో తెలియదు. ఉమ్, దాన్ని బట్టి ఆడియన్స్ ఎవరిని లైక్ చేస్తారో తెలియదు. ఎంతోమంది ఫేస్లు అగ్లీగా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఆర్టిస్ట్గా రాణిస్తారు. ఎందుకంటే ఆ ఫేస్ పట్టింది జనాలకి. అవును. కాబట్టి మన కృషి కావాలి. అవును. కృషి, పట్టుదల, ఆ, దాని మీద భక్తిభావం కావాలి, వృత్తి మీద భక్తిభావం కావాలి. ఉమ్, ఇప్పుడు వాళ్ళు 7:30కి విత్ మేకప్ అంటాడు. ఆ,
7 గంటలకి వెళ్ళి నేను నా విషయం చెప్తాను. 7 గంటలకి వెళ్ళి కూర్చొని మేకప్‌తో రెడీగా కూర్చుంటారు డ్రెస్ ఏసుకొని. హ్మ్. అది చిన్న సినిమా అవని, పెద్ద సినిమా ఏదన్నా కానివ్వండి. పంక్చువాలిటీ ఉండదు. టైం అంతే పంక్చువాలిటీ. ఆ! మనం 7:30 అంటే 7 గంటలకి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, వాళ్ళకేంటి కనపడగానే ఓహో! ఈ ఆర్టిస్ట్‌ని ఏమన్నా తీసుకుందామా? ఏమన్నా క్లోజులు తీసుకుందామా అని ఒక ఐడియా వస్తుంది. ఓకే. వాళ్ళు 7:30 అంటే మనం 9:30, 10 గంటలకొస్తే ఒకటి చెప్పుకుంటారు వాళ్ళు. ఆ! పలానా వ్యక్తి పర్సన్ అవే 9 అంటే 12 గంటలకు వస్తాడే హ్మ్. అనవసరం అంటారు. ఓకే. లేకపోతే లైఫ్ పోతుందంతే. అవును. సో, ఇంకొకటి ఏంటంటే ఆడపిల్లలకి భద్రత లేకుండా పోతుంది ఇండస్ట్రీలో. సో, చాలా వరకు ఎట్లా అంటున్నారంటే కమిట్మెంట్స్ ఉంటవి. ఇట్లా అంటున్నారు బయట. ఎందుకంటే అంటే బయట ప్రపంచం మొత్తం సినిమా ఇండస్ట్రీ అంటే ఒక భూత ప్రపంచంలా కనిపిస్తుంది. అట్లా ఉంటే ఏమవుతుందంటే అబ్బాయి అన్ని రంగాల్లోనూ ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. హ్మ్. ఈ సినిమా రంగం గురించి ఎందుకంటే సినిమా రంగం అంటే సినిమా వాళ్ళంటే అందరికీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. అవును. కాబట్టి ముందు దృష్టి అంతా వీళ్ళ మీదే ఉంటుంది. హ్మ్. సోషల్ మీడియా వాళ్ళు కానీ వీళ్ళు కానీ. అవును. ఇప్పుడు అందరూ అన్ని రకాలుగా చేస్తారంటే అందరూ అన్ని రకాలుగా చేయరు. అన్ని రంగాల్లో ఉండేది ఈ రంగంలో కూడా ఉంటాయేమో తెలీదు. ఓకే. కాకపోతే ఆ విషయాల్లో ఎవరెవరేం జరుగుతుందనేది అది మాలాంటి వాళ్ళకి ఎక్కువ నేను పట్టించుకోలేదు. అది ఉట్టిగా జనం టాకే గాని ఆ! అంటే అనుకునేంతగా ఇది పెద్ద సినిమాల వరకు కాదు. చిన్న సినిమాల వరకే ఇట్లా ఎక్కువగా ఇట్లాంటి ఒకటబ్బాయి వాళ్ళ ప్రవర్తనని మార్చుకుని ఎవరు కూడా విచ్చలవిడిగా అనేది ఎవరు ఉండరు. హ్మ్. అనుకోవడం తప్పితే. కాకపోతే సినిమాలోకి వచ్చి వేషాలు చేయాలన్నోళ్ళు క్లోజ్‌గా అందరితో మోగుతుంటారు కాబట్టి, ఓకే. వాళ్ళ మీద భేదాభిప్రాయంగా మాట్లాడతారేమో గానీ, అటువంటివి జరగవని నా ఉద్దేశం. జరిగేవి కూడా ఉండొచ్చేమో. ఆ! అది ఈ రంగంలో ఏముందో రాజకీయ రంగం లేదా? విద్యా రంగం లేదా? దేంట్లో లేదు చెప్పండి. కానీ అది అందరికి మా రంగం ఏంటంటే మాది 10 మందికి ఎంటర్‌టైన్‌మెంట్ కాబట్టి, ఆ! వీళ్ళ మీద కాన్సంట్రేషన్ ఎక్కువ పెడతారు అంతే. అవునవును. జనాలు ఎక్కువ ఫోకస్ చేసేది సినిమా రంగం అది. మీద. అది. అది. సో, దానివల్ల ఎక్కువగా బ్యాడ్ టాక్ కూడా అక్కడే వస్తూ ఆ! ఉంటుంది. వేట. సో, అది. గుట్టా గురించి ఎవరు మాట్లాడరు అవును. కదా! వేటా గురించి ఎక్కువ మంది మాట్లాడతారు. అవునవును. ఆ! అయితే ఇంకొక విషయం ఏంటంటే, సో, నెక్స్ట్ ఇన్ని ప్రాజెక్ట్స్ వర్క్స్ ఇన్ని చేస్తున్నారు. ఇంకా మీకు ఫ్యూచర్‌లో చేయాలనుకున్నది ఏంటి? ఏ ఇంకా ఏ సి ఏ ఏ అవకాశం వస్తే చేస్తాను నటన రంగంలో. ఆ! పిలుస్తూనే ఉన్నారు అందరూ. హ్మ్. చేస్తా ఉంటాం. ఓపిక ఉండదు గానీ, ఇంక ఓపిక లేదు బాబు అన్నప్పుడు మనం ఏం చేయలేం గానీ, పిలుస్తున్నారు బాగా నిర్మాతలు గానీ, రచయితలు గానీ, డైరెక్టర్లు గానీ, మహానుభావులు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నారు. ఎందుకంటే చాలా ప్రేమగా పిలుస్తారు. ఆ! కొత్త డైరెక్టర్లు గానీ, కొత్త హీరోలు వస్తే గనక బాబాయ్, బాబాయ్ అంటే నన్ను చక్కగా ఆప్యాయంగా పలకరిస్తారు. ఆప్యాయంగా మంచి వేషాలు ఇస్తున్నారు. అందరూ కూడా రుణపడి ఉన్నాను నేను. ఆ! వాళ్ళతో ఒక రిలేషన్‌షిప్ ఒక ఫ్రెండ్లీగానో, ఒక బాబాయ్ అనడం ఇట్లా మంచిగా ఉంటదనమాట. నేను మధ్య. కుర్రవాళ్ళతో ఉంటాం. ఏజోడితో కలుస్తాను. ఆ ఆ! కుర్రవాళ్ళు కూడా అబ్బాయి అంటే బాబాయ్ ఏంటి అని సరదాగా మాట్లాడుకుంటారు. ఆ! హీరోలు గాని, ఈళ్ళు గాని. అంటే పాత హీరోలతో అంటే మనం అంత క్లోజ్‌గా మూవ్ అవ్వం గానీ, ఓకే. ఈ కొత్తగా వచ్చేవాళ్ళైతే మాత్రం నాతో చాలా క్లోజ్‌గా మూవ్ అవుతుంటారు. అయితే మీరు నటించని సినిమాలో ఈ పాత్ర నేను చేసుంటే బాగుండును అన్న ఫీలింగ్ ఎప్పుడైనా ఏదన్నా సినిమాలో మీకు అనిపించిందా చూసినప్పుడు? అటువంటివి ఏమనిపించదు. నా సాధారణంగా అందరికి నా అనిపిస్తూ పాత కొంతమంది అంటుంటారు. ఆ పాత్ర నేను ఎరగదీసేవాడిని, ఆ పాత్ర ఇలా చేసేవాడిని. ఆ! ఎవరిది వాళ్ళే ఆ పాత్ర ఓకే అయినప్పుడు ప్రేక్షకులు మెచ్చుకున్నప్పుడు ఇంక నువ్వు చేసేది ఏంటి? దాని అది పాస్ అయినట్టే పాత్ర పాస్ అయిన తర్వాత. ఓకే. కదా! అతను చెడగొడితే అట్లా కాదు ఇలా చేయొచ్చు అనుకోవచ్చు కానీ, హ్మ్. ఇప్పుడు డైరెక్టర్ అన్న తర్వాత ఆ పాత్ర చెడిపోతుందని ఊరుకోడు కదా! అవును. ప్రజలు మెచ్చుకునేలానే చేస్తాడు కదా! అవును. అటువంటిదేముండదు. ఆ! గురువుగారు మీరు రంగస్థలంలో ఎన్నో పాత్రలు పోషించారనమాట. సో, అంటే హాస్యకరమైనటువంటి పాత్రలు కూడా చేశారు. అలాగే విలన్ పాత్రలు చేసినారు. ఇలాంటివి చేసిన సందర్భంలో కొన్ని పద్యాల్లో హాస్యంగా ఉండేటువంటి పల్నాడు మీద ఒక పద్యం ఉంటదనమాట. అది ఎవరు రచించారది? శ్రీనాథుడు. మేము ఆ! శ్రీనాథుడు నాటకం వేశాం. ఆ! శ్రీనాథుడుగా గుమ్మడి గోపాలకృష్ణ గారు ఆయన ప్రముఖ రంగస్థల నటుడు. ఆ! దాంట్లో ఆ సంవత్సరం 2002లో నంది అవార్డ్ వచ్చింది ఆయనకి ఆ! బెస్ట్ యాక్టర్‌గా. అయితే పల్నాడు ఎట్లాగంటే శ్రీనాథుడు కొండవీడి ఆస్థానంలో ఉండేవాడు. హ్మ్. కొండవీటి వేమారెడ్డి గారి ఆస్థానంలో ఉండేవాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు రాజ్యానికి వచ్చాడు. హ్మ్. వచ్చిన తర్వాత ఈ కవుల్ని వీళ్ళని పోషించడం మానేశాడు. హ్మ్. దాంతో విరక్తి చెంది శ్రీనాథుడు గారు శ్రీనాథుడు గారు కొండను ఇక్కడికి వచ్చాడు. పల్నాడుకి వచ్చాడు. హ్మ్. పల్నాడుకి వస్తే ఆయన శిష్యుడు మంచినీళ్ళ కోసం వెళ్తే నీళ్ళు ఎక్కడ దొరకవు. హ్మ్.
నీళ్లు దొరకదు గురుగారు, ఎక్కడ అసలు నీళ్లు దొరకలేదు అంటాడు. ఆయన కోపం వస్తుంది. ఉమ్, కోపం వచ్చి ఒకటి అంటాడు, సిరిగలవానికి చెల్లును తరుణులు 16,000 తెగ పెండ్లాడం, తిరిపెమునకిద్దరాండ్రా తిరిపెమునకిద్దరాండ్రా, పరమేశ గంగ విడువు పార్వతి చాలు. కోపం వచ్చి తిట్టాడు. ఇప్పుడు సిరిగలవాడికి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి అంటే 16,000 మంది భావన ఉండొచ్చు అయ్యా. నువ్వు విభూతి పూసుకుని తిరిగేవాడివి శ్మశానంలో, అప్పుడు నీకెందుకు ఇద్దరు భార్యలు, ఆ, గంగను మాకు విడిచిపెట్టు, పార్వతిని ఇటు పెట్టుకోమని పాడాడు. ఆ, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పాడతాడు. అక్కడ అంటే పల్నాడులో ఒకప్పుడు ఎలా ఉండేది అనేది ఆ, ఆయనకి ఆయన చూసిన తర్వాత ఒక పద్యం రాశాడు. ఆ. అప్పుడులో పల్నాడు ఎలా ఉండేది దాని మీద శ్రీనాథుడు చక్కటి పద్యం రాశాడు. చక్కటి పద్యం అనేది కాదు, అప్పుడు పరిస్థితిని బట్టి. ఆ. అంగడయోర లేదు, వరి అన్నము లేదు, శుచిత్వమేమి లేదు, అంగనలింపు లేరు, రసికుడు పోవడు పల్నాడు, యసగంగా రంభయైన ఏకులు వడకుల్, వసుధీసుడైన దుల్లును, కుసుమాశ్రుడైన జ్వన్న కూడే కుడుచు, రసికుడు పోవడు పల్నాడు అన్నాడు. అంటే అలా ఉండేవాడు అటప్పుడు. ఆ, అంగడంటే ఊళ్ళో ఒక చిన్న అంగడి కూడా ఉండేది కాదు. ఉమ్, ఆడవాళ్ళని చూస్తే అంత ఇదిగా ఉండేవాడు కదా, శుచిత్వం ఉండేది కాదని అందం. అందం. ఆ, కానీ ఇప్పుడు నాగార్జున సార్ వచ్చిన తర్వాత ఈ మధ్య మీరు పిడుగురాలు తీసుకెళ్లారు నన్ను ఆ. ఈవెంట్‌కి. అవి చూస్తుంటే సస్యశ్యామలంగా బ్రహ్మాండంగా ఉంది. సస్యశ్యామలంగా మామూలుగా పౌరుషానికి పెట్టింది మారు పేరు పల్నాడు. పల్నాడు ఆ గుణాలకి వెళ్తుంటే ఆ పంట కూడా, వరి కూడా ఎప్పుడైతే బ్రహ్మాండంగా ఉంది. అవునవును. అయిపోయింది. అప్పుడు శ్రీనాథ్ గారు ఎప్పుడో రాశాడు. ఉమ్. ఆ సెంచరీతో మారిపోయింది ఇప్పుడు. ఈ సెంచరీలో మామూలుగా పల్నాడే బ్రహ్మాండంగా సస్యశ్యామలంగా ఉంది. సో థ్యాంక్ యూ. మరి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన సమ్మిట గాంధీ గారి యొక్క ఆయన సినీ ప్రస్తావన కానివ్వండి, సీరియల్ కానివ్వండి, రంగస్థల ప్రవేశం కానివ్వండి, ఆయన ఎన్నో పాత్రలు పోషించినటువంటి ఒక ఇలాంటి పాత్రలు ఇంకా ముందు ముందు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంకా మరిన్ని సినిమాల్లో మీరు నటించాలని మేము మనస్ఫూర్తిగా జైత్ర ఎంటర్టైన్మెంట్ నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆఖరిసారిగా మీ జైత్ర ఎంటర్టైన్మెంట్ ఛానల్ ద్వారా నన్ను ప్రోత్సహిస్తున్న రచయితలకు, నిర్మాతలకు, అలాగే నిర్మాణ సంస్థలకు, తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికి, అందులోనూ ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ సహకారం నాకు ఎలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు బాగుండాలని ఆ భగవంతుని పంచిపోతాన్ని మనసారా కోరుకుంటున్నాను. సెలవు.